ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో ఈస్టర్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున కొవ్వొత్తులు వెలిగించి క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. యేసు పునరుత్థానము గుర్తు చేసుకుంటూ పాటలు పాడారు. ఈస్టర్ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో చర్చి ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున క్రైస్తవులు తరలివచ్చారు. పునరుత్థాన పండుగ అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు నరావతారిగా ఈ లోకానికి నశించిన మానవాళిని వెతికి రక్షించడానికి అనగా జన్మ కర్మ పాపముల చేత నరక ప్రాప్తుడిగా ఉన్నటువంటి మానవుని పరిశుద్ధ శిలువ బలియాగములో ఒక యజ్ఞ పశువుగా తనకు తానే సమర్పించుకొని తన ప్రాణార్పణ రక్త ప్రోక్షణ గావించి సకల మానవాళి పాపశాప విమోచనార్థం లోక కళ్యాణార్థం ఆయన చేసినటువంటి ఆ యజ్ఞం శిలువలో అనగా గుడ్ ఫ్రైడే నాడు ముగించి 3 దినములు సమాధిలో ఉండి ఇక నరావతారిగా తన యొక్క బాధ్యతలు తండ్రి చిత్తంనంత జరిగించి దైవ కుమారునిగా ఆయన పునరుత్థానుడై అనగా మరణానికి మరణమును కలగజేసి సమాధి శక్తి ఓడిపోయింది. ఆయనను బంధించి ఉంచడం దానికి సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆయన ఎంత నరుడో అంత దైవత్వాన్ని కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ఒకసారి ఏమంటాడంటే ఆయన ప్రేమించిన లాజరు మృతులలోనికి వెళ్ళినప్పుడు వారి సిస్టర్స్ అంటారు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు బ్రతుకుతుండంటే, కాదమ్మా ఇప్పటికైనా పునరుత్థానము జీవం నేనే, నా విశ్వాసం ఉంచేవాడు